సైనిక దళం పాకిస్తాన్ ఉగ్ర మూకలకు భారతదేశం అంటే ఏంటిదో ఒక ట్రైలర్ చూపించినటువంటి పరిస్థితి మాత్రం మనం చూస్తా ఉన్నాం. అయితే అర్ధరాత్రి 1:44 సమయంలో భారతదేశ సైనికులు పాకిస్తాన్ ఉగ్రముఖులైనటువంటి 9 స్థావరాల పైన మన భారతదేశం అనేటువంటిది ఏందో మాత్రం చూపించినటువంటి పరిస్థితి. అయితే మొన్న పహల్గామ్ లో 22 తారీఖు జరిగినటువంటి ఉగ్రముఖుల దాడిలో మన హైందవ సోదరులు 26 మంది చనిపోవడంతో భారత్ దాన్ని ప్రతీక దాడిగా తీసుకునే పరిస్థితి మాత్రం మనం చూస్తా ఉన్నాం. అయితే పహల్గామ్ దాడికి భారతదేశం ఇచ్చినటువంటి కౌంటర్ అయితే ఎవ్వరు ఊహించినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి 1:44 మొత్తం 9 పాక్ ఉగ్రస్థానాల పైన భారతదేశం మన యొక్క ఆపరేషన్ సింధూరం పేరుతో ఇండియన్ ఆర్మీ మాత్రం చూస్తా ఉన్నాం. అయితే మొత్తం ఈ 9 ఉగ్రస్థానాలకు సంబంధించినటువంటి ఒక ఏమేం జరిగినాయి, ఎట్లెట్లా జరిగింది అనేటువంటి విషయం మాత్రం చూసుకుంటే 9 ఉగ్ర స్థావరాల పైన ధ్వంసం చేసిన భారత్ సైన్యం అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల లోపున్న స్థావరాలపై టార్గెట్ చేసిన భారత్ అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహల్పూర్ లో ఉన్న జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఒకటైతే ముర్కుండే సంబా ఎదురుగా సరిహద్దులకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే క్యాంప్ సరిహద్దు నియంత్రణ రేఖ పూంచా రాజౌరికి 35 కిలోమీటర్ల లోపు ఉన్న గల్పూర్ సంస్థ ఒకటైతే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని థంగర్ సెక్టార్ లోపల 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సవాల్ లష్కరే క్యాంప్. అయితే 7వది జేఎం లాంచ్ ప్యాడ్ బిలబ్ క్యాంపు. 8వది రాజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖకు సంబంధించి 15 కిలోమీటర్లు ఉన్న జేఎం లాంచ్ ప్యాడ్ క్యాంపు. అయితే 9వది రాజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి బర్నాలా క్యాంప్. అయితే ఈ 9 క్యాంపులకు సంబంధించి మన అర్ధరాత్రి 1:44 భారత్ సైన్యం మాత్రం ఒక ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మాత్రం చూస్తా ఉన్నాం. అయితే ఈ ఉగ్రవాదులకు సంబంధించి ఇంకా సినిమా మిలిగే ఉంది, ఇది జస్ట్ ట్రైలర్ అని చెప్పేసి కూడా భారత ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద గారు చెప్తా ఉన్నారు. అంటే మనం నిజంగా చూసుకోవచ్చు, భారతదేశం మొత్తం నిన్న ఈరోజు డ్రిల్ ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది అని చెప్పేసి మనం చూసుకుంటే అర్ధరాత్రి ఎవ్వరు ఊహించినటువంటి పరిస్థితి. నిజంగా మన దేశ ప్రధాని గారు తన మేధోశక్తికి మాత్రం చెప్పినటువంటి పరిస్థితి. ఏదైనా మన దేశ ప్రధాని మనకు ఉండడం ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఇండియన్ ఆర్మీకి మన దేశ ప్రధాని ఆయన సూచనల ద్వారా 1:44 ఆయన సూచనలతో జరిగినటువంటి దాడి మాత్రం ఇటు భారతదేశం మొత్తం గర్వించదగ్గటువంటి విషయం. నిజంగా ఈ దాడి తర్వాత భారతదేశం మొత్తం జై హింద్ అనేటువంటి నినాలతో, జై భారత్ అనేటువంటి నినాలతో, కణం కణం మన భరతమాతకే సమర్పణం అనేటువంటి నినాదాలతో మాత్రం మారుమోగుతా ఉంది. ఇది జస్ట్ ట్రైలర్ అని చెప్పేసి కూడా ఇండియన్ ఆర్మీ చెప్తా ఉంది. మరి వీళ్ళు దాన్ని పాకిస్తాన్ ఎలా స్వీకరిస్తుంది, దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా మరికొద్ది సేపట్లో పాకిస్తాన్ది, అలాగే మన ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ కూడా ప్రస్తుతం నడుస్తా ఉంది. అయితే దీన్ని వాళ్ళు ఎలా స్వీకరిస్తారు, త్వరలో ఒక సినిమా కూడా చూపిస్తాం, ఎక్కడా తగ్గేది లేదని చెప్పేసి కూడా మనకు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఇటు ఉగ్రవాద స్థావరాలపై, ఇటు 9 స్థావరాలపై రాత్రి ధ్వంసం చేసినటువంటి విషయాలు మాత్రం భారతదేశం మొత్తం చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇండియన్ ఆర్మీకి ప్రతి ఒక్క భారత పౌరుడు సలాం కొడతా ఉన్నాడు. ఇది నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్.